అంటే ఆ రిలేషన్ నాకు అవసరము అనుకున్నవాడు ఆటోమేటిక్‌గా మాట్లాడతాడు. ఎలా కాదనుకున్నా మాట్లాడతాడు. అవసరం లేదు నాకేం తక్కువ అనే దాంట్లో ఫైట్‌లోకొచ్చినప్పుడు ఎక్కువైపోతుంది. ఓకే. ఒకవేళ మాట్లాడేటప్పుడు మనము ఆల్వేస్ వాళ్ళ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద కొట్టకూడదు. అంటే తల్లిదండ్రులని అంటూ, లేకపోతే నువ్వు ఇట్లాంటోడివిరా, నువ్వు అట్లాంటి దానివిరా, ఈ టైప్‌లో మాటలు వాళ్ళ పర్సనాలిటీని గానీ, వాళ్ళ ఫ్యామిలీని గానీ కించపరుస్తూ మాట్లాడితే ఇది ఫ్లేర్ అప్ అయిపోద్ది. ఎక్కువైపోతుంది. ఓకే. నువ్విలా చేసావు, నువ్విలా చేసావు కాబట్టి నా బ్రతికిలా ఉంది. ఇలా మాట్లాడతారు చాలామంది. విచ్ ఈస్ రాంగ్ మెథడ్ టు ప్రొసీడ్. ఎప్పుడైనా సరే అది గొడవకే దారి తీస్తుంది. ఇంకా కిందకే వెళుతుంది కానీ పైకి వెళ్ళదు. సో, పర్సనల్ ఇష్యూస్‌లో కాకుండా ఇష్యూని మాట్లాడొచ్చు. నువ్వు అప్పుడు చేసినప్పుడు నాకెలా అనిపించిందంటే, దట్ ఈస్ నువ్వలా చేసావెందుకు అనే కంటే, నువ్వట్లా చేసినప్పుడు నాకెట్లా అనిపించిందంటే ఈస్ ద బెస్ట్ అప్రోచ్. ఓకే. సో, యూ పుట్ ఆన్ యువర్ నా సైడ్ నుంచి చెప్తున్నాను. ఇది గొడవ కాదు, ఇది ఫైట్ పెంచడానికి కాదు. బట్ నువ్వు అలా ఆ రోజు అలా మాట్లాడినప్పుడు నాకేమనిపించిందంటే అనే వ్యూ చెప్పడం ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్‌షిప్. వ్యూ చెప్పడం. అండ్ నేను మళ్ళీ చెప్తుంటాను. వాళ్ళు ప్రిపేర్డ్‌గా లేనప్పుడు నువ్వు ఎంత చెప్పినా వేస్ట్. ట్రూ. ఓకే. సిమెంట్ రోడ్డు మీద సీడ్లు విసిరితే ఎలా అయితే మొలకెత్తవో, అలాగ వాళ్ళ మైండ్ గట్టి పడిపోయాక నువ్వు ఎంత చెప్పినా కూడా వాళ్ళు తాను తప్పు తీస్తారు. సో, ప్రిపేర్ దేర్ మైండ్ బిఫోర్ యూ టాక్. ప్రిపేర్ దేర్ మైండ్. వాళ్ళ మైండ్‌ని నిజంగా స్మూత్ జోన్‌లోకి తీసుకురావాలి.